ట్రంప్ మాయకి ఎలాన్ మస్క్ బాబాయ్కి అసలు గొడవేంటి? మొన్నటిదాకా ఒకరినొకరు సున్నం పూసేసుకుని ఇప్పుడు ఎందుకు ఇలా బద్ధ శత్రువులా తయారయ్యారు? ట్రంప్ ప్రభుత్వం నుండి రాజీనామా చేసి బయటికి రాగానే వెంటనే ఎలాన్ మస్క్ కొన్ని ట్వీట్స్ పెట్టాడు. కొత్త రాజకీయ పార్టీ అవసరమా అని ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. దానికి మనం కూడా ఓటేసాం అనుకోండి. ట్రంప్ ప్రవేశపెట్టే బిల్లులు పంది మాంసం కంటే దారుణంగా ఉందని, దానివల్ల అమెరికా ప్రజలపై భారం పడే ప్రమాదం ఉందని, అసలే ఇప్పటికే అమెరికా అప్పుల్లో లోటు బడ్జెట్ లో ఉందని, ఈ ట్రంప్ చేసే పనుల వల్ల అమెరికా కష్టాల్లోకి వెళ్ళిపోద్ది, అప్పుడు జింబాబే వాడు కూడా వచ్చి ఎగిరి తంతాడు అని ఎగ్జాక్ట్ గా అలా అనలేదు, కానీ అదే అర్థం వచ్చేటట్టుగా అన్నాడు ఎలాన్ మస్క్ బాబాయ్. ఇంతకీ ట్రంప్ మావి చేసిన పని ఏంటో తెలుసా? బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని ఒక బిల్ అమెరికాలో ప్రవేశపెట్టాడు. అమెరికాకి మెక్సికోకి మధ్య సరిహద్దు గోడ కట్టాలట. ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దుల్లో ఇప్పటిదాకా పెద్ద పెద్ద ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ దేశాల మధ్య పెద్ద గోడ కట్టేస్తే ఈ దేశంలోకి రిఫ్యూజీస్ గా రారు అని, అలాగే డ్రగ్స్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలు అమెరికాకు రావు, కానీ మరి గోడ కట్టడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది కదా, అది ఎలా? సర్లే, అది చివరిలో ఆలోచిద్దాం. అలాగే అమెరికాలో ఉన్న కంపెనీలకు అందులో ఉండే ఉద్యోగస్తులకు ట్యాక్స్ డిడక్ట్ చేస్తా అన్నారు ట్రంప్ మావయ్య. ఇప్పుడు వాళ్ళందరికీ ట్యాక్స్ డిడక్ట్ చేస్తే